వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఆందోళనలతో పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా ఉద్రిక్తంగానే ఉంది. కొత్తగా హింసాత్మక ఘటనలు జరగనప్పటికీ పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ క్రమంలో మరో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. పరిస్థితిని భద్రతా బలగాలు క్షుణ్ణంగా సమీక్షిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు, ఇంటర్నెట్ సేవల నిలిపివేత కొనసాగుతున్నాయి. ఇక ప్రధాన రహదారుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ముర్షిదాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పలు దుకాణాలు, హోటళ్లు, ఇళ్లు, వాహనాలు మంటల్లో కాలిబూడిదయ్యాయి. బయట నుంచి వచ్చిన ముఠాల సభ్యులు తమ ఇళ్లకు నిప్పు పెట్టడంతో పాటు పురుషుల్ని కొట్టి మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు పొరుగున ఉన్న మాల్దాకు వలసబాట పట్టారు. ఇంతవరకు 400 మంది వలస వెళ్లినట్లు పశ్చిమ బెంగాల్ శాసనసభ విపక్ష నేత సువేందు అధికారి తెలిపారు. తృణమూల్ సర్కార్ అనుసరిస్తున్న బుజ్జగింపుల ధోరణితో మతపరమైన అణిచివేత పెరిగిపోయి ప్రజలు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సి వస్తోందని ఆరోపించారు.